హలో పీపుల్, చిన్నప్పటి నుంచి నేను ప్రతిసారి రాజమండ్రి వచ్చినా సరే నేను మాత్రం ఈ ప్లేస్కి అస్సలు రాలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇక్కడికి రావడం. అండ్ నేను వచ్చిన ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ వ్యూ అయితే చూడాలి మీరు, చాలా బాగుంటుంది. నేను ఏదో అనుకున్నాను కానీ, అంటే నార్మల్గా వీడియోస్ వాటిలో చూసేదాన్ని ఎలా ఉంటుంది అనేది, కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం వ్యూ అనేది చాలా బాగుంది. అక్కడ అటువైపు దూరంగా కనిపిస్తున్న బ్రిడ్జ్ అది గోదావరి బ్రిడ్జ్ అనమాట. దీన్ని లెఫ్ట్ సైడ్లో ఉన్నదాన్ని ఏమో ఓల్డ్ బ్రిడ్జ్ అంటారు, అండ్ రైట్ సైడ్లో ఉన్నదైతే ఆర్క్ బ్రిడ్జ్ అనమాట. మధ్యలో నుంచి వ్యూ చూస్తుంటే చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళందరూ దీన్ని అయితే పుష్కరాల రేవ్ అని అయితే పిలుస్తారు. చాలామంది చాలా రకాలుగా అయితే ఇక్కడ వాళ్ళు పిలుస్తారనమాట. ఈ బ్రిడ్జ్ అయితే 4.1 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ చాలామంది వచ్చి స్నానాలు అయితే చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ పప్పి కూడా వచ్చిందనమాట స్నానం చేద్దామని చెప్పి. అండ్ పక్కన వ్యూ అయితే ఇలా ఉంది. ఆ బోట్స్ వాళ్ళైతే చేపలు పడుతున్నారు మధ్యలో ఉండి. ఆ బోట్స్ రైడ్కి వెళ్దాం అనుకున్నాం మేము. ఇక్కడ పుష్కరాలు అయితే 12 ఇయర్స్కి ఒకసారి అయితే వస్తాయంట. అప్పుడైతే జనాలు చూడాలి, అసలు ఖాళీ అయ్యే ఉండదు. ఇక్కడ ఒక బొమ్మ ఉంది చూడండి, ఎవరో చేతబడి చేసి నరికేసి పడేసినట్టుంది. ఆ బొమ్మ అయితే చాలా భయం వేసింది దాన్ని చూడగానే. అండ్ ఇక్కడ ఏవో బ్యాంగిల్స్ అవన్నీ చెత్త చెదారాలు అయితే ఉన్నాయి. కరెక్ట్గా టైంకి ట్రైన్ అయితే వచ్చింది. రెడ్ కలర్లో ఉంది, గ్రీన్ ఉండండి బాగుండేదప్ప. సరే ఎనీవే ఏదో ఒకటి ట్రైనే కదా, బాగుంది. సో మేమైతే వచ్చాము ఇటువైపుకి. అక్కడ ఒక దూరంగా ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి, దానికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. వీళ్ళే వాళ్ళలో మేము కూడా ఒకటని చెప్పుకోవాలి, ఎందుకంటే దానికోసమే మేమందరం వెయిట్ చేస్తున్నాము. అది వచ్చాక మేమందరం అయితే దాంట్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. చిన్న బోట్స్ అయితే ఎక్కుదాం అనుకున్నాం, కానీ అవైతే లేవని చెప్పారు ఇక్కడ. సరేలే అని చెప్పి ఏదో ఒక బోట్ కదా అని చెప్పి దీనిలోకి అయితే మేము అడ్జస్ట్ అయిపోయి ఎక్కేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలైతే ఇలా ఉందన్నమాట. మాకు నచ్చిన ప్లేస్ అయితే మేము చూసుకొని కూర్చున్నాము. 3 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న చిన్నపిల్లలందరికీ 50 రూపీస్ అంట, అండ్ మిగిలిన వాళ్ళందరికీ 70 రూపీసే దీని టికెట్ అయితే. సో బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము ఈ బ్రిడ్జెస్ దగ్గర నుంచి అవతల ఇందాక చెప్పిన గోదావరి బ్రిడ్జ్కి అయితే వెళ్తాం అనమాట. ఇప్పుడు మా ప్రయాణం ఈ బ్రిడ్జ్ నుంచి ఆ బ్రిడ్జికి అనమాట. సో వెళ్ళేదారిలో ఈ బ్రిడ్జెస్ గురించి అయితే తెలుసుకుందాము. ఆ రింగుల బ్రిడ్జ్ ఉంది చూడండి, దాన్ని ఆర్క్ బ్రిడ్జ్ అంటారు. అదైతే 1991లో స్టార్ట్ చేసి 1997లో ఎండ్ చేసి 1997లోనే ఓపెన్ చేశారు. ఎందుకంటే ఆ పక్కన ఉన్న ఓల్డ్ బ్రిడ్జ్, దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే చెప్తాను మీకు. ఆ వాటర్లో ఎన్ని స్తంభాలు ఉన్నాయి అనుకుంటున్నారు? దాంట్లో అయితే 28 స్తంభాలు అయితే ఉన్నాయి. అవి దాదాపు 30 నుంచి 40 అడుగుల లోతు అయితే ఉంటుంది. గోదావరి బ్రిడ్జ్కి అయితే చేరుకున్నాము. దీన్ని కొవ్వూరు బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఇదైతే 2 వేస్ అనమాట. దానిపైన అయితే రోడ్ వెహికల్స్ వెళ్తాయి, అండ్ మధ్యలో వచ్చేసి ట్రైన్ రైల్వే అనమాట. సో చూడడానికి చాలా బాగుంటుంది. సో మేమైతే రిటర్న్ దాన్ని దాటుకుని వచ్చేసాము. అక్కడ ఆ బ్రిడ్జ్ మీద ట్రైన్ అయితే వెళ్ళింది. అండ్ ఇక్కడే మిస్ అయిన విషయం ఏంటంటే, మేము ఇక్కడ బోట్ కనిపిస్తుంది చూడండి, ఈ బోట్ ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఫ్లోటింగ్ రెస్టారెంట్కి. అదిగో చూసారా, అదే ఫ్లోటింగ్ రెస్టారెంట్ అని చెప్పి మాకు లేట్గా అయితే తెలిసింది. అది మా బ్యాడ్ లక్ అనుకోవాలి. అక్కడ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఉందన్న విషయం తెలుసు, కానీ అదే అని తెలీదు. సో మేమైతే దాన్ని మిస్ అయిపోయాము. ఇంకా మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే బద్ధకం వేసింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా ఫ్లోటింగ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళి దాని వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో మనమైతే ఓల్డ్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాము. దీన్ని హ్యావ్లాక్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఇది కట్టి ఎన్ని ఇయర్స్ అవుతుందో తెలుసా? 128 ఇయర్స్ అయితే అవుతుంది. చాలా ఓల్డ్ కదా. సో అంత ఓల్డ్ బ్రిడ్జ్ మన ముందర ఉందంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. అది ఇంకా బాగానే స్ట్రాంగ్గా ఉందనే నా ఫీలింగ్. సో మేమైతే గోదావరిలో ప్రయాణం చేసి దాని గురించి తెలుసుకుని బయటకు అయితే వచ్చేసాము. నెక్స్ట్ ఇంకో ప్లాన్ అయితే ఉంది, అక్కడికైతే మేము వెళ్తాము. సో మాతో పాటు కొన్ని కోతులు వచ్చినాయి, వాళ్ళని చూడండి మీరే. నాతో పాటు వచ్చిన పిల్ల కోతులు అయితే ఇవే అనమాట. వాళ్ళు ఏమంటున్నారో వినండి. చెప్పు ఇంకా ఏమంటారు? నువ్వు చెప్పు, ఏమంటారు దీన్ని? దీన్ని ఏమంటారు? పుష్పరాజ్. ఇదేం రేవు ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? ఇదేం రేవురా? ఇదేం రేవు? పుష్కరాల రేవుకి వచ్చా. పాపం వాళ్ళకి పుష్కరాలు రేవు వండడం అయితే రావట్లేదు. సో మేమైతే నెక్స్ట్ ప్లాన్కి అయితే బయలుదేరిపోయాం అనమాట. సో తినకుండానే బయలుదేరిపోయాము, తర్వాత తిందాంలే అని చెప్పి. సో మేము ఎక్కడికి వచ్చామంటే రివర్ బే వాటర్ విలేజ్కి అయితే వచ్చాము. ఇది 2 PM నుంచి 5 PM వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. సో మేమైతే ప్రతి ఒక్కళ్ళం 200 టికెట్ పెట్టుకుని అయితే లోపలికి ఎంటర్ అయిపోయాము. వెళ్ళగానే ఇలాంటి ట్యాగ్ అయితే ఒకటి ఇస్తారు. సో దాన్ని తీసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని రంగంలోకి అయితే దిగామన్నమాట. లోపల వ్యూ అయితే ఇలా ఉందనమాట. సమ్మర్లో వద్దాం అనుకున్నాం కానీ
అవ్వలేదు. సో వింటర్లో అయితే రావాల్సి వచ్చిందనమాట. చలికి వణుకుతూ మళ్ళీ చల్లగా అందులోనే దూకుదామని చెప్పి మేమైతే వచ్చాము. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న గ్రీన్ కలర్ అయితే బ్యాన్ చేశారంట. ఎందుకంటే అది ఎక్కి ఎవరో చనిపోయారు అని చెప్పి అన్నారు. సో దాన్ని అయితే క్లోజ్ చేస్తారు. సో దాని తర్వాత సెకండ్ ఉన్నది ఎల్లో కలర్ది. నేనైతే ఫస్ట్ దాన్ని ట్రై చేశాను. అది కూడా ఫస్ట్ టైమే. నేను చాలా భయం వేసింది ఫస్ట్ టైం కాబట్టి. సో ఏదో ఒకలాగా అయితే వాటర్లోకి అయితే పడ్డాను అనమాట. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం భయంగానే ఉంది. అండ్ తర్వాత ఇంకో ప్లేస్కి అయితే వచ్చాను. ఇక్కడైతే ఎక్కువ చిన్నపిల్లలు ఉన్నారు. ఇక్కడ ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఆ వాటర్ గడుగులాగా. సో దాంట్లో కొంతసేపు ఆడుకుని దాని పక్కన ఇంకో స్లైడ్ అయితే ఉందనమాట. దానికి కూడా భయం వేసింది. ఆ పక్కన పిల్లని నాతో పాటు వస్తావా అని చెప్పి ఆ పిల్లతో పాటు అయితే వెళ్ళాను నేను. అండ్ ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడైతే ఫుల్ రెయిన్ వస్తున్నట్టయితే ఉందనమాట. చాలా బాగుంది ఇక్కడైతే. ఇక్కడ కామెడీ ఏం జరిగిందంటే ఒక అమ్మాయి నా చేపట్టుకుని వస్తుంది. అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు. తర్వాత రియలైజ్ అయింది వేరే అమ్మాయి అనుకుని నా చేపట్టుకుని వచ్చేసింది అనమాట. సో భయం లేకుండా నెక్స్ట్ ఇంకోసారి వెళ్దామని చెప్పి ఎల్లో కలర్ స్లైడ్ దగ్గరికి అయితే వెళ్ళి ఈసారి భయం లేకుండా మంచిగా వచ్చేసాను. అండ్ ఇక్కడ ఈ బుడ్డగాడు చూడండి పాపం అందులో తడిచి వణికిపోతున్నాడు. ఇంకా మళ్ళీ వెళ్ళనంటున్నాడు. నేనైతే మళ్ళీ ఇంకో దానికైతే వెళ్ళాను అనమాట. అది ఆరెంజ్ స్లైడ్. అదైతే చాలా ఈజీయే, ఎవరైనా ఎక్కేయచ్చు. ఎంత భయం ఉన్న వాళ్ళైనా ఎక్కేయచ్చు. ఎందుకంటే అది ఓన్లీ దాంట్లోంచి దెక్కుంటూ పక్కుంటూ అయితే రావాలన్నమాట. పిచ్చ కామెడీగా ఉంటుంది. సో నేను అది కూడా ట్రై చేసి వచ్చాను. ఇక్కడ ఏం జరిగిందో చూసారా? చూడండి మళ్ళీ అతను అంత ఫోర్స్గా వచ్చి ఒక అమ్మాయిని అయితే గుద్దేశాడు. సో అదృష్టవశాత్తు ఆ అమ్మాయికి అయితే ఏం అవ్వలేదు, కానీ అందులో ఉన్న వాళ్ళకి అయిందనమాట. ఏంటంటే ఆ వాటర్ వచ్చి మొహం మీద పడింది. నెక్స్ట్ ఏం స్లైడ్కి వెళ్ళాలని ఆలోచిస్తుంటే గ్రీన్ కలర్ ఒకటి మిగిలిపోయిందనమాట. సో దానికోసం అయితే ఒక పెద్ద లైన్లో అయితే నుంచోవాల్సి వచ్చింది. ఆ లైన్ కోసం అయితే 30 నిమిషాల వరకు నుంచోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ వచ్చిన వాళ్ళ దగ్గర ట్యూబ్ తీసుకుని అయితే ఒకరికి ఇస్తారనమాట. లాస్ట్కి నాకైతే దొరికింది. సో నేనైతే దాన్ని తీసుకుని బయలుదేరిపోయాను అక్కడ నుంచి. చూడండి ఎలా వెళ్తున్నాను, దొంగల్లాగా పట్టుకుని వెళ్ళిపోతున్నాను కదా. సో నేనైతే ఆ గ్రీన్ కలర్ స్లైడ్ కూడా ట్రై చేస్తాను. అక్కడ పిచ్చ కామెడీ కూడా జరిగింది. వీడియో సరిగ్గా రాలేదు, సో ఏమనుకోకండి. సో నా ముందర ఎంటీది అయితే వచ్చింది. ఎందుకంటే వచ్చేదారిలో నేను ఒక అంకుల్ని గుద్దేశాను. ఒకరి తర్వాత ఒకరిని 2 minutes తర్వాత అయితే పంపిస్తారు. కానీ పాప మా అంకుల్ మధ్యలో స్టక్ అయిపోయారు అనమాట. సో నేను వెళ్ళగానే గుద్దేశాను. ఆయన ట్యూబ్ వేరే పేరు. దాని తర్వాత రెయిన్ డాన్స్ అయితే స్టార్ట్ అయింది. సో బాయ్స్ వేరే గర్ల్స్ వేరే రెయిన్ డాన్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. సో అప్పటికే లేట్ అయిపోతుందని చెప్పి ఇంట్లో వాళ్ళు కాల్ చేస్తారు. సో మేము వెళ్ళే దారిలో కూడా కాటన్ మ్యూజియంకి వెళ్దాం అనుకున్నాము. బట్ టైం సరిపోలేదనమాట. ఎందుకంటే మేము వేరే ఊరు వెళ్ళాలి. సో టైం కుదరదు మాకు. ఆకలి వేస్తుందని చెప్పి దారిలో అయితే మేము ఆగి మాతో వచ్చిన పెద్దవాళ్ళు అయితే బిర్యానీ చికెన్ తిన్నారు. మేమైతే ఇంకా ఫాస్ట్ ఫుడ్డే కదా, మనకి నచ్చుద్ది ఎప్పుడు. సో మేమైతే నూడిల్స్ అయితే చేయించుకున్నామన్నమాట. మా ఊర్లో నూడిల్స్, ఇక్కడ నూడిల్స్ అయితే వేరేగా ఉంది. ఎందుకంటే మా ఊర్లో కొంచెం లావుగా ఉంటుంది, ఇక్కడ సన్నంగా ఉందన్నమాట. సో ఎనీవే నూడిల్సే కదా అని చెప్పి మేమైతే పార్సల్ చేయించుకున్నాము. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కూడా తింటారని చెప్పి మమ్మల్ని తిట్టకుండా ఉండాలంటే ఐస్ పెట్టడానికి. సో వాళ్ళకి కూడా మేము పార్సల్ అయితే పట్టుకుని వెళ్ళిపోయాము. ఇక్కడైతే నర్సరీస్ చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ కడియము వ్యామగిరి సైడ్ అయితే నర్సరీస్ చాలా ఫేమస్. అండ్ తక్కువ రేట్లోనే దొరుకుతాయి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. రకరకాల ఫ్లవర్స్ ప్లాంట్స్ అయితే ఇక్కడ అయితే దొరుకుతాయి అనమాట. సో మేము ఆఫ్టర్నూన్ కూడా ఏమీ తినలేనందువల్ల మాకైతే చాలా ఆకలేసింది. ఇంటికి వెళ్ళే వరకు వెయిట్ చేయలేక సో దారిలో అయితే మేము పానీపూరి బండి దగ్గర ఆగి పానీపూరి అయితే తిన్నామన్నమాట. అక్కడ ర్యాండమ్గా దొరికింది కానీ ఫ్లేవర్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో మేమైతే 2 plates పానీపూరి అయితే తిన్నాము. తర్వాత పక్కనే ఒక నర్సరీ అయితే కనిపించింది. చక్కచక్క దాంట్లోకి వెళ్ళిపోయామన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది. కానీ ఎవరు లేరని చెప్పి దూరేసాము. ఎవరైనా వస్తే మాకు ఉంటుంది. ఆ లోపే అనుకున్నామో లేదో వాటి యజమానులు అనుకుంటా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎవరో చూడండి మీరే. ఒక్కసారిగా చాలా భయం వేసింది మాకు. ఎవరంటే వాళ్ళు డాగీస్ అనమాట. సో అవి పరిగెత్తుకుంటూ వచ్చేసినాయి మా కోసమే అని చెప్పి మేమైతే పక్కన దాంట్లోకి దూరేసాము. చాలా భయం వేసింది మాకైతే వచ్చి ఎక్కడ కరిసిస్తాయి అని చెప్పి. సో అవి వెళ్ళిపోయే వరకు వెయిట్ చేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. వెళ్ళేటప్పుడు మా వాడిని అయితే కొంతసేపు ఏడిపించాము. సో వాడిని వదిలేసి వెళ్ళిపోతున్నట్టు. సో వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.